సో ముందుగా నాని వర్క్స్ ప్రొడ్యూసర్ గారు చంద్రబాబు రెడ్డి సార్కి నేను చాలా రుణపడి ఉన్నాను. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా నా మీద ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐ థింక్ నేను చాలా బెస్ట్ చేశాను అనుకుంటున్నాను. అది మన ప్రొడ్యూసర్స్ రామా క్రియేషన్స్ వాళ్ళు అండ్ చంద్రబాబు రెడ్డి సార్ వాళ్ళే చెప్పాలి. అండ్ మూవీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ద ఎంటైర్ టీమ్ ఈస్ చాలా యంగ్ టీమ్ అండి. ఎవరు అబౌవ్ 40 లేరు. సో అదొక స్పెషాలిటీ అండి. అండ్ మీరు ట్రైలర్ చూస్తే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ద బీజిఎం ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ మంచి థ్రిల్లర్ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ విషయానికి వస్తే మూవీ ప్రొడ్యూసర్గా నేను ఒక మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ మూవీకి మాకు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయినటువంటి నాని గారు మాకు మంచి సపోర్టింగ్గా ఉన్నారు. మేము అందరం కలిసి చేయడం జరిగింది ఈ మూవీ. అలాగే మా డైరెక్టర్ గారు మంచి స్క్రీన్ ప్లేతో కానీ మంచి స్టోరీతో కానీ మా ముందుకు రావడం జరిగింది. సో ఈ మూవీ మంచి స్క్రీన్ ప్లేతో మంచి సక్సెస్ఫుల్గా మంచి థ్రిల్లర్గా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినటువంటి అయితే మీరు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సెంటిమెంట్ కానివ్వండి, లేకపోతే కానీ హర్రర్ థ్రిల్లర్ కానివ్వండి. సో మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా ఒక మంచి సస్పెన్స్ తోటి అందరు ఎంజాయ్ చేస్తారని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. నరేన్ అనే నేను ఇవాళ మొత్తం తెలుగులోనే మాట్లాడతానని తెలుగు అండ్ తమిళ్ మాట్లాడతానని ప్రామిస్ చేస్తాను. ఓకే ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కలియుగ పట్టణంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను నేను. సో ఏం మాట్లాడాలి తెలియట్లేదు. సో కమింగ్ 29th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ప్రెస్ పీపుల్స్ మీరందరూ ఈ మూవీని బాగా కొంచెం ప్రమోషన్ చేసి కొంచెం మాకు హెల్ప్ చేసి రీచ్ చేసి అంటే కొంచెం బాగుంటుంది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను ఏమైనా మాట్లాడి తమిళ్ వచ్చిందంటారు వాళ్ళు, అందుకు థ్యాంక్ యూ సో మచ్. సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు మదర్ సెంటిమెంట్ అండ్ రొమాన్స్ అండ్ లవ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా సీట్ ఎడ్జ్లో ఉండి ఎంజాయ్ చేస్తారు మూవీ లాస్ట్ వరకు. ఎవరు కూడా మూవీలో ఇది గెస్ట్ చేసేలోపు ఇంకోటి వస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది మీకు. అది ఐ కెన్ ప్రామిస్. ఓకే, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్పెషలీ సతీష్ ఎక్కడ ఉన్నాడు, అక్కడ థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ. అరేంజ్ చేస్తున్నందుకు ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ. ఓకేనా. డే 1 నుండి ఇప్పటి వరకు మా మూవీకి ఇంత సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ప్రమోషనల్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ పీపుల్ చూపించే ఇంట్రెస్ట్ కానివ్వండి, మన ట్రైలర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ మూవీలో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా ఒక ఛాలెంజింగ్ రోల్. ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ రమాకాంత్ గారికి, మా ప్రొడ్యూసర్స్ నాని గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దిస్ మంత్ 29th థియేటర్స్లోకి వస్తుందండి. అండ్ ఈ మూవీతో నేను మీ అందరికీ పరిచయం అవుతున్నాను. నాకు ఎప్పుడు మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది నా కెరియర్కి ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఒక డిఫరెంట్ జోనర్లో అంటే చాలా యూనిక్ దీన్ని స్కల్ప్ చేశారు. సో మొన్న మేము కాలేజ్ టూర్స్కి వెళ్ళినప్పుడు లైక్ కడప నుంచి వైజాగ్ వరకు ప్రతి కాలేజెస్కి వెళ్ళాం. కాలేజెస్ నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి హై రెస్పాన్స్. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ లైక్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ జనాలకి బాగా నచ్చుతుంది. అండ్ ఆల్రెడీ ట్రైలర్ కూడా 1.5 million వరకు వెళ్ళింది. అండ్ వ్యూస్ కూడా లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఒక మంచి మూవీతో స్టార్ట్ అయ్యి లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ హ్యూజ్. అండ్ దాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేయడం, థియేటర్కి రిలీజ్ చేయడం, ఇట్స్ రియల్ ఏ బిగ్ థింగ్ ఫర్ అస్. మాకు అదొక అక్కడే మేము చాలా సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో ఒక మదర్ సెంటిమెంట్ అండ్ ఒక మంచి ఎమోషనల్ బాండింగ్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్తో మీరు అందరూ దీన్ని లైక్ ఎంజాయ్ చేస్తారు. అండ్ సినిమాని మాత్రం డోంట్ మిస్ ఇట్. 29th థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ బిగ్గెస్ట్ గుడ్ ఫిలిం లైక్ టు వాచ్. ఒక ఐ ఫిష్ లాగా ఒక ఆడియో కానీ లేకపోతే విజువల్గా కానీ. అండ్ ఆల్సో లైక్ స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్గా అండ్ ప్రతి ఒక్క సీన్కి కూడా ఇంటర్లింక్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంటర్లింక్, ప్రతి ఒక్క సీన్తో పాటు ప్రతి ఒక్క ఎమోషన్తో పాటు ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక డిఫరెంట్ షేడ్ కూడా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. అండ్ ప్లీజ్ డు వాచ్ అవర్ ఫిలిం ఆన్ 29th.